నటుడిగా మరో స్థాయికి చేరుకున్నారు. రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలతో విజయాలు సొంతం చేసుకున్న నాగ్ కొన్ని ప్రతికూల ఫలితాలు పొందారు. అందుకే కొత్తదనానికి ప్రాధాన్యత ఇవ్వడంలోనూ ముందు నిలిచారు. ఈ క్రమంలోనే ఎలాంటి అనుభవం లేని నూతన దర్శకుడు రామ్ గోపాల్ వర్మకి అవకాశమిచ్చి శివతో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఈ మూవీ నాగార్జునను స్టార్గా మార్చింది. ఆయన కెరియర్లో ఓ మైల్ స్టోన్ మూవీ మాత్రమే కాకుండా టాలీవుడ్లో ఒక ట్రెండ్ సెట్టర్గా ఈ చిత్రం నిలిచింది. ఇదే సినిమాని హిందీలోనూ రీమేక్ చేసి అక్కడ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత కూడా విభిన్న స్క్రిప్ట్లతో సరికొత్త ప్రయోగాలు చేసి సెల్యులాయిడ్పై సరికొత్త సంచలనాలు సృష్టించారు. హలో బ్రదర్లో డ్యూయల్ రోల్ పోషించి భారీ విజయాన్ని అందుకున్నారు. ఓ పక్క నటుడిగా రాణిస్తూనే నిర్మాతగాను సత్తా చాటాడు. నిన్నే పెళ్లాడుతా చిత్రంలో నిర్మాతగా మారి అక్కడ విజయాన్ని అందుకున్నారు. ఈ మూవీ ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ అవార్డులతో పాటు